GMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ గాయస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గాయస్, మరి ఫ్రైడే వచ్చిందంటే కొత్త మూవీస్ అనేది కూడా రిలీజ్ అవుతుంటాయి కదా. అలాగే ఈ వారం రిలీజ్ అయిన మూవీస్లో హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన ఘాటీ మూవీ. అది ఘాటీ మూవీ ఎలా ఉంది అండ్ అనుష్క గారిని చాలా రోజుల తర్వాత మనం చూడబోతున్నాం. మరి ఈ మూవీ గురించి అసలు ఎలా ఉంది ఏంటి అనేది ప్రేక్షకులకు కూడా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సీనియర్ మోస్ట్ ఫిలిం క్రిటిక్ అయిన మహర్షి గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్తో మాట్లాడదాం, ఘాటీ విశేషాలంటూ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. సార్, మాట పొదుపు ఏంటి సార్? అది ఘాటీ గురించి అడుగుతూ ఉంటే ఏంటిది అసలు? ఘాటీ ఎలా ఉంది? ఘాటీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. క్రిష్ చాలా కాలం తర్వాత కంబ్యాక్ అనేది, అనుష్క చాలా కాలం తర్వాత వచ్చారని, కానీ ఎక్స్పెక్టేషన్స్ అందుకునే విధంగా లేదు సినిమా. ఓహో, మీ మౌనానికి కారణం అదేనా? ఓకే. ఎందుకంటే ఇట్లాంటి చాలా చూసేసాం మనం. ఇప్పుడు ఏమిటి ట్రెండ్? మీరు పాత కథ కొత్తగా చెప్పగలిగి ఉండాలి, కొత్త కథని ఇంకా మరింత కొత్తగా చెప్పగలిగి ఉండాలి. ఇది కొత్త కథ, నో డౌట్. ఎలా కొత్త కథ అంటే, గాంజాయి స్మగ్లింగ్ మీద ఇప్పటి వరకు ఏదో ఊరికే చుచాయిగా వచ్చాయి, కానీ ఒక ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఒక కొన్ని ఏరియాస్లో గంజాయి ఎలా పండిస్తారు, ఎలా స్మగ్లింగ్ చేస్తారు, ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అది ఏమిటి నెట్వర్క్ అనే ఇది బ్యాక్డ్రాప్ ఉంది. అది చాలా కొత్తది. ఓకే. కొత్త కథను తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న సన్నివేశాలు కూడా అంతే బలంగా కొత్తగా ఉంటే అదో లెక్క. అనుష్క మంచి నటి కదా, అతను విక్రమ్ ప్రభు కూడా మంచి నటుడు. విక్రమ్ ప్రభు, అనుష్క ఈ ఇద్దరు మెయిన్ లీడ్ రోల్స్. మనకి క్రిష్ ఉండడం వల్ల కొంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఏమైందంటే టేక్ ఆఫ్ కరెక్ట్గానే ఉంది. ఇది ఏమిటి ఘాటీ అంటే ఏమిటంటే, ఘాట్ రోడ్లో అంటే ఆ ఘాట్ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న కొంతమంది జనము, వాళ్ళకి గంజాయిని అక్కడి నుంచి ఆ కొండల్లో పండిస్తున్న గంజాయిని మోసుకొని ట్రాన్స్పోర్ట్ ఏరియా వరకు వచ్చే ఒక పని. అంటే ఎర్రచందనం కూలీలు ఎలా ఉంటారో వీళ్ళు కూడా అలాగనమాట. ఎర్రచందనం కూలీలు ఏం చేస్తారు, ఎర్రచందనాన్ని నరికి ఎక్కడో పోగులు పెట్టి అవి దాన్ని ఏదో లారీల్లోనో దేంట్లో తరలించే వరకు వాళ్ళ యాక్టివ్ రోల్ ఉంటుంది. వీళ్ళ యాక్టివ్ రోల్ ఏమిటంటే, ఆ 50 కిలోలు 100 కిలోలు బరువు ఉన్నటువంటి ఆ గాంజాయిని మోసుకొని ఆ రోడ్డు అది కొండల్లో వస్తూ ప్రమాదాలకు గురవుతూ ఆ లోయల్లో పడి చనిపోతూ ఇలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ గాంజాయి స్మగ్లింగ్కి పనిచేస్తూ ఉంటారు. ఈ పని చేయించేదంతా ఎవరు? ఒక ముఠా. సహజంగానే అన్ని చోట్ల ఉన్నట్టుగానే ఈ గాంజాయిని అంతా డీల్ చేసేది ఒక ముఠా ఉంటుంది. ఈ ముఠా బారి నుంచి ఆ ఘాటీలను సంస్కరించే దిశగా లేదా కాపాడే దిశగా, వాళ్ళతో ఆ గంజాయిని మాన్పించే దిశగా జరిగిన ఒక జర్నీనే ఈ ఘాటీ సినిమా. ఈ జర్నీలో అనుష్క రోల్ ఏమిటి, విక్రమ్ ప్రభు రోల్ ఏమిటి అనేది మిగతా కథ. దీంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే, టేక్ ఆఫ్ కరెక్ట్గానే ఉంది. టేక్ ఆఫ్ కరెక్ట్గా ఉన్న తర్వాత మళ్ళీ ఆ రొటీన్ స్టోరీలోకి వెళ్ళిపోయింది. రొటీన్ స్టోరీ అంటే ఏమిటి? ఒక విలన్ ఉంటాడు, విలన్కు తమ్ముడు ఉంటాడు, వాడు సైకిక్గా బిహేవ్ చేస్తుంటాడు, వాడు హీరోయిన్ని చావగొడుతూ ఉంటాడు, వీళ్ళు ఏదో దాన్ని ప్రతిఘటిస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదో రివేంజ్ డ్రామా అలా నడుస్తుంది. మనం ఇలాంటి సినిమాలు చాలా చూసేసినాం. అనుష్క లాంటి గొప్ప నటిని వాడుకోవాలి. అనుష్కని ఇప్పుడు మనకి ఎందుకు బాహుబలి అనగానే అనుష్క రోల్ అంత పక్కాగా గుర్తొస్తుంది. అంతమంది ఉన్నారు కదా యాక్టర్లు, అంతమంది ఉన్నా కూడా అనుష్క మనకి ఎందుకు అలా ముద్ర వేసింది అంటే, ఆమె క్యారెక్టర్కు ఉన్న ఎలివేషన్. అరుంధతిలో కానీ భాగమతిలో కానీ అనుష్క నటనను మనం అంత అప్రిషియేట్ చేస్తూ, ఇప్పటికీ అరుంధతి వచ్చి ఎన్నేళ్ళు అయింది, ఇప్పటికీ మనం అరుంధతిని గుర్తుపెట్టుకొని మాడుతున్నామంటే ఏమిటంటే, ఆ క్యారెక్టర్లో ఉన్న ఎలివేషను, ఆ క్యారెక్టర్లో అంత బలం ఉన్నప్పుడు ఆమె యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ క్యారెక్టర్లో ఏమిటంటే బలం లేకపోవడం. బలము లేకపోవడము, సెకండ్ హాఫ్ మొత్తం అనుష్క భుజాల మీదే నడవడం అనేది రెండూ కలిసి సినిమాని దెబ్బతీసేసాయి. ఓకే. అంటే అనేక క్యారెక్టర్లు ఉండి లేయర్స్ ఉండాలి కదా. ఇప్పుడు మన పుష్ప ఉంది, పుష్పలో ఎర్రచందనము కథ, అది పుష్ప కథ. అది అల్లు అర్జున్ కథ మాత్రమే కాదు, అది దాంట్లో అనేక లేయర్స్ ఉంటాయి. అనేక మంది విలన్లు ఉంటారు, వాళ్ళు చాలా బలంగా ఉంటారు, ఒక నెట్వర్క్ ఉంటుంది, అతనికి ఎదురయ్యే సంఘర్షణలు కూడా అలాగే ఉంటాయి. వాడు షకావత్ అనేవాడు పవర్ఫుల్గా ఉంటాడు. ఈ గేమ్ ఉంటుంది దాంట్లో. ఈ గేమ్ మిస్ అయిపోయింది. అంటే విలన్ హీరో ఇద్దరు వీక్ అయిపోయారు. విలన్ రొటీన్ విలన్ అంటే గట్టిగా అరిచేది, కత్తులతో పొడిచేది, ఇలా ఉంటాయి కదా. ఒక రొటీన్ సైకిక్ విలన్స్ ఉంటారు. మనం చాలా సినిమాల్లో చూసేసి ఉంటాం అట్లా సైకిక్ విలన్స్ని.
వాళ్ళు ఏమిటంటే ఉన్నట్టుండి కస పొడుచుకుంటూ పోయి ఇలా చేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్కి ఏమిటి లక్షణం అంటే అట్లా రొటీన్గా సైకోగా అరుస్తూ కసకస పొడిచి కాకుండా ఆ క్యారెక్టర్లోనే ఇంకొంచెం ఇంకో లేయర్ వేసి ఇంకో ఎలివేషన్ ఉంటే మనకు మంగళం సీనులాగా గుర్తుండిపోతాడు. సునీల్ మంగళం సీను పాత్రలో ఎందుకు గుర్తున్నాడు అంటే ఆ క్యారెక్టర్లో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది మనకు. ఇలాంటి కొత్తదనము లేని విలన్లతో కథ నడపడం అనేది మెయిన్ మైనస్ పాయింట్ ఆ సినిమాకి. ఇక తర్వాత ఈ సంస్కరణవాదము ఇవన్నీ కూడా బలంగా లేదు. ఇప్పుడు ఏమిటంటే నువ్వు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంటే దానికి పునాది బిగినింగ్ నుంచి వేస్తూ రావాలి. ఇది ఎలా అయిపోతుందంటే మనకు ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసాం చూడండి, దేవరాలో కూడా సేమ్ అదే కథ కదా. దేవరా ఏమిటి, స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు, ఆ స్మగ్లింగ్లో కష్ట నష్టాలకు గురవుతున్నారు కాబట్టి అతను ఆ స్మగ్లింగ్ని మాన్పించాలి అనుకుంటాడు. ఎవరు, దేవరా. ఆ మాన్పించాలి అనే క్రమంలో జరిగిన కథ మిగతా కథ అంతా. దీంట్లో కూడా ఏమిటి అంటే మనకి ఏదో జెంటిల్మ్యాన్ గుర్తొచ్చింది అనుకోండి. జెంటిల్మ్యాన్లో ఏమిటి, ఒక తప్పుడు పనితోనైనా సరే ఒక మంచి పని జరిగితే అది జెంటిల్మ్యాన్ కథ. ఈ ట్రైబల్లో ఉన్న వాళ్లకు మంచి చేయడానికి కోసం ఒక తప్పు చేసినా పర్వాలేదు అనుకుంటే అది ఆయన ఎవరు విక్రమ్ అనుకొని ఆ కథ అంతా నడిపిస్తాడు. దీంట్లో అనుష్క ఫస్ట్ హాఫ్లో ఏమవుతుందంటే ఆమె క్యారెక్టర్లోని బలం ఉండదు. ఆమె క్యారెక్టర్లో అసలు ఇదంతా ఎందుకు జరిగింది అనేది మనకి ఇంటర్వెల్ వరకు తికమగ్గా ఉంటుంది. కథలో జరుగుతున్న సీన్స్ ఎందుకు జరుగుతున్నాయి అనే తికమక ఉండకూడదు మనకు. ఒకవేళ తికమక ఉన్నా దాన్ని కరెక్ట్గా రివీల్ చేయాలి. ఇదంతా ఎందుకు జరిగింది అని. ఆ క్యారెక్టర్లో బలం లేకపోవడం వల్ల అంత గొప్ప నటి కూడా తేలిపోయింది. అలాగే కమింగ్ టు ద పర్ఫార్మెన్స్ వైజెస్ అండ్ అనుష్క గారిని ఇన్ని సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాము. అండ్ ఎలా ఉన్నారు, ఎలా యాక్ట్ చేశారు? రివేంజ్ డ్రామాలో ఆమె మనం చూసిన ఇంత మునుపు సినిమాలు వేరు. మనం అరుంధతి, భాగమతి కూడా రివేంజ్ డ్రామాలే. అరుంధతి ఫ్యాంటసీ వదిలేయండి. అది భాగమతిలో ఏమిటంటే భాగమతిలో ఇంటెలిజెంట్ డ్రామా. సెకండ్ హాఫ్ అంతా ఆమె నడపడం వల్ల ఆమె ఈ ఫైట్స్ ఇవన్నీ చేస్తే మీకు నటనలో ఉన్న గొప్పతనం అర్థం కాదు. ఒక అనుష్క ఫైట్లు చేయడం అనేది మనకు కొత్తగానే ఉంటుంది, కానీ ఆమె ఒక రకంగా నరుకుతూ పొడుస్తూ ఉండడం అనేది మనకు అంత ఎలివేషన్ క్రియేట్ కాదు. అనుష్కలో బలం ఏమిటి, యాక్టింగే ఆమె బలము. మీకు బాహుబలిలో ఆ సీన్ ఉంటుంది చూడండి, పుల్లలు ఏరుకునే సీన్ కానీ, లేదా వాడు చేయేస్తే వాడు చేయి నరికే సీన్ కానీ, వాటి ఎమోషన్ లెవెల్స్ హైప్లో ఉంటాయి. అలాంటి హైప్ క్రియేట్ చేసే ఎమోషన్ లెవెల్స్ ఎక్కడ మిస్ అయిపోయినాయి సినిమా. దానికి కారణము దర్శకుడే కారణం. దర్శకుడు కొత్త కథ అనే కథను ప్రేమించేసాడు, కానీ కథను ఎగ్జిక్యూట్ చేయాలి కదా. నువ్వు కొత్త కథని మాకు ఎగ్జిక్యూట్ చేయాలి కదా. అంటే బ్యాక్ డ్రాప్ బాగుంటుంది. బ్యాక్ డ్రాప్ కొండలు, ఇష్టం అది ఘాట్స్లో అక్కడ జరుగుతున్నది ఇవన్నీ కూడా బాగుంటాయి, కానీ అవి బ్యాక్ డ్రాప్ వల్ల కాదు కదా. మీకు కథలో ఎగ్జిక్యూషన్ ఉండాలి. కథలో ఎగ్జిక్యూషన్ ఉండాలి. వాళ్ళు ఆ గంజాయి స్మగ్లింగ్ వల్ల వాళ్ళు ఆ పేదవాళ్ళు పడుతున్న కష్టాలు అవన్నీ కూడా మనకు కొన్ని సీన్స్లో ఎలివేట్ కావాలి. కష్టం అంటే ఏమిటి, కన్నీళ్ళు గారిస్తే మనం ఎప్పుడు ఎమోషన్ ఫీల్ కాము. ఆ కన్నీటికి కారణం తెలియాలి మనకు. ఆ కన్నీటికి బలం ఉండాలి. దాంట్లో మీకు ఉదాహరణ చెప్పాలంటే రాజమౌళి సినిమా చూడండి, ఛత్రపతిలో ఆ పిల్లవాడి కోసం ఆ గుడ్డి తల్లి వచ్చేది ఉంది, దట్ ఈజ్ ఎమోషన్. అప్పుడు వాడిని చావగొడతాడు, ఎప్పుడు చావగొడతాడు అని మనం వెయిట్ చేస్తుంటాం. ఆ ఎమోషన్ క్రియేషన్లో ఎక్కడ దెబ్బతిన్నారు అంటే విలన్లు ఉంటారు, విలన్లను ఎదుర్కొనే పద్ధతి ఉంటుంది, అనేక సన్నివేశాలు ఉంటాయి, కానీ ఆర్క్ గీసుకోవడంలో ఎక్కడో ఫెయిల్యూర్ అయింది. ఇంకా జగపతి బాబు ఉంటాడు, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన క్యారెక్టర్ ఏంది మనకు అర్థమే కాదు. ఆయన వచ్చిన ప్రతిసారి ఏదో తింటూ ఉంటాడు. అండ్ ఇంకొక క్యారెక్టర్ అనేది కూడా ఉంది, రాజసుందరం మాస్టర్ని మనం చాలా రోజుల తర్వాత మనం చూస్తున్నాము. అది కూడా ఏమీ లేదు, అతను ఊరికి జస్ట్ కమేడియన్గా వాడుకున్నారు. రాజసుందరం ఉన్నారు, రాజసుందరము ఇంకా మన చైతన్య విలన్గా యాక్ట్ చేశారు, బాగానే చేశారు, కానీ ఇంకా ఆయన క్యారెక్టర్ అంతే. ఇంకా అది గట్టిగా అరుపులు కేకలు సైకిక్ కాబట్టి ఆ ఉన్నంతలో ఆయన బాగానే చేశాడు. అంతకంటే చేయడానికి కూడా ఏమి లేదు ఆ క్యారెక్టర్కి. మరి ఓవరాల్గా ఇన్ని సంవత్సరాల తర్వాత మరి మూవీ తీసిన మన క్రిష్ గారి గురించి కానీ సో ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది అనుకోవచ్చు ఫైనల్గా? క్రిష్ గారు అనుష్క గారి కంబ్యాక్ని చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ సినిమాకి నష్టం చేశాయి.
మామూలు జనం రొటీన్గా వచ్చింటే ఎవరు పెద్ద పర్లేదు బాగానే ఉందనే వాళ్ళేమో చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయడము, ఆ బ్యాక్ డ్రాప్, ఘాటి అనే పేరు, ఆ గాంజాయి స్మగ్లింగ్, అంటే వీళ్ళు కథ చెప్తూ వచ్చారు కదా అక్కడక్కడ ట్రైలర్లోను టీజర్లోను, ఆ ఎక్స్పెక్టేషన్ అందుకోలేదు. రొటీన్ లేకి మొనాటనస్ అంటారే, రొటీన్ లేకి వెళ్ళిపోయింది కథ. సెకండ్ హాఫ్ మరీ రొటీన్ లేకి వెళ్ళిపోవడం అనేది బాగా మైనస్ చేసింది సినిమాకి. ఓకే సార్, ఒక కొత్త స్టోరీ కాకపోతే ఎగ్జిక్యూషన్లో సంథింగ్ పాత కథనం. యా, నైస్ సార్. అండ్ ఘాటి మూవీ గురించి అండ్ మెయిన్గా అనుష్క గారిని చూస్తేనే మనకు ఫుల్ మిల్స్లా ఉంటుంది మనకు, ఆవిడ యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్. సో ఆవిడ మళ్ళీ కంబ్యాక్ రావడం ఈ మూవీ ద్వారా, సో ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేసే విధంగా మూవీ ఉండబోతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ సార్. థ్యాంక్ యూ.